విదారకమైనటువంటి బాధ. భగవంతుని సాన్నిధ్యానికి మేము వస్తే ఇలాంటి పరిస్థితి మాకు వచ్చిందని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. తర్వాత వాళ్ళు ఈ తొక్కిసలాట ఎలా జరిగింది అంటే ఇది ఎప్పుడు చేసేటువంటి కార్యక్రమం కాదు. పోయిన ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లే ఇవాళ టీటీడీ వాళ్ళు ఇక్కడ ఉన్న అధికారులు కొనసాగించారు. అందువల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయని కొంతమంది దగ్గర విశ్లేషించుకోవడం జరిగింది. అంటే ఇది కూడా అప్పటికే మేము మీరు అక్కడికి వెళ్ళారు, ఎవరైతే క్షతగాత్రులకు సంబంధించి వైద్య సేవలు అందించాలని పర్యవేక్షించిన తర్వాత ఆ ప్లేస్కి కూడా వెళ్ళారు కదా. మీ తర్వాత సీఎం గారు కూడా వచ్చారు, అక్కడ పర్యవేక్షించినటువంటి పరిస్థితిని కూడా చూశారు. సో అన్ని వేల మంది అక్కడికి వస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేశారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు, ఒక్కసారిగా అసలు గేట్ తీయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? అది ఒక పబ్లిక్ పార్క్ అండి. ఓకే. ఆ పబ్లిక్ పార్కులో 3 గేట్లు ఉన్నాయి. 2 చిన్న గేట్లు ఉన్నాయి, ఒక పెద్ద గేట్ ఉంది, మెయిన్ గేటు. ఓకే. మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంది. ఈ టోకన్లు ఇచ్చేటువంటి క్యూ లైను మెయిన్ గేట్ నుంచి ప్రారంభింపబడ్డది. ఎప్పుడు కూడా ఈ క్యూ లైన్ అంత దూరం ఉండేది కాదు. అందుకని అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పార్కు కూడా ఒక హోల్డింగ్ ఏరియా అనుకొని ఆ యొక్క పార్కులోకి పోయి ఉండడం జరిగింది. వికెట్ గేట్స్ గుండా వాళ్ళు లోపలికి వెళ్ళారు. పార్కు పెద్ద పార్కే, దాదాపు 3-4 వేల మంది పట్టేటువంటి పార్క్ అది. అందరూ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. వాళ్ళు టికెట్ కౌంటర్లు ఎప్పుడు తెరుస్తారా అని వేచి చూస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక మహిళకి షుగర్ డౌన్ అయిపోవడంతో ఆమెని వెంటనే ప్రథమ చికిత్సకి తీసుకువెళ్ళడానికి ఒక ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి అధికారులు చేశారు. కానీ అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఎవరు, ఇన్ఛార్జీలు ఎవరు అక్కడ లేరు. ముఖ్యంగా డిఎస్పీ అక్కడ లేడు, కన్సర్న్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ లేరు. వాళ్ళంతా వాళ్ళు వేరే డ్యూటీల్లో ఉన్నారు. అక్కడ ఆ గేట్లు కూడా 2 రకాలుగా తీయడానికి ఒక ప్రయత్నం. ఎప్పుడు కూడా అవి బయటకు ఓపెన్ అయ్యే గేట్లని లోపలికి, పార్క్ లోపలికి ఓపెన్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో గేట్లు సగం వచ్చి ఆగిపోయాయి. ఓకే. ఈ మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉందని ఎత్తుకుపోయే ప్రయత్నంలో గేట్లు అటు ఇటు కదిలించుతూ వాళ్ళ దగ్గరగా కొంత అధికారులు లేకుంటే పోలీసు వారు చేసే ప్రయత్నం చేసినప్పుడు పార్కులో ఉన్న వాళ్ళకి ఎవరికి ఈ విషయం తెలియక గేట్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. మనమందరం క్యూ లైన్లోకి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. ఆ తోపులాటలో గేట్లు స్వతహాగా తెరుచుకోవాల్సినటువంటి ఆపోజిట్ డైరెక్షన్లో ఓపెన్ అయిపోయాయి. దానిలో ఆ ఒక్కసారి జనం పైన పడ్డంలో కొంత ముందు లైన్లలో ఉన్నవాళ్ళు క్రింద పడిపోయారు. వెనక వాళ్ళకి ఈ సంగతులు తెలియక తొక్కిసలాట అయింది. వాళ్ళ మీద నడుచుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళడం. ఈ బాధాకరమైన విషయాలన్నీ కూడా అక్కడ మన చిత్రీకరణలో, టీవీల్లో, సీసీ కెమెరాల్లో మన ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి అనేక షాపింగ్ కాంప్లెక్స్లు. వాళ్ళ దగ్గర కూడా అన్నీ కలెక్ట్ చేశారు. విచారణ సాగుతూ ఉంది. దీనిలో 6 వ్యక్తులు చనిపోవడం, అందులో 4 ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, 2 ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ వారు, 6 మంది చనిపోవడం జరిగింది. ఈ 6 మంది కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆయా కుటుంబాల్లో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, బాధ కలిగింది, వాళ్ళని కొంతైనా ఆదుకోవాలని చెప్పి 25 లక్షల రూపాయలు చనిపోయినటువంటి వ్యక్తులకి ఎక్స్గ్రేషియా కింద అనౌన్స్ చేసి అప్పటికప్పుడే ఆ నిధులు విడుదల చేయించడం జరిగింది. 2 మాత్రం సీరియస్ ఇంజరీస్ అయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి 5 లక్షలు ఒక్కొక్కరికి, 33 మందికి 2 లక్షల లెక్కన గాయాలు పాలైన వాళ్ళకి ఇచ్చి